వాక్యానుసారంగా మనల్ని మనం సరి చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయవేయటానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. రండి. పరిశుద్ధుడైన ప్రవక్త అయిన సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 17 నుండి 20 వరకు మార్చి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 17 నుండి 20 వరకు మార్చి చదువుకుంటాం. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవ్వనులు తప్ప తప్పించుకుని వాడు ఒక్కడునూ లేకపోయాను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానిని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. వాక్య సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి వారి కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, మీరేమై ఉన్నారో మేమేమై ఉన్నామో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా మా దేవ, చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ వాక్య భాగం ద్వారా, లేఖనాల ద్వారా మాతో మాట్లాడి నాయన మా కొరకై ప్రాణం పెట్టిన ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం ఎంత గొప్పదో, ఎంత విలువైందో గుర్తించిన వారమై నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని నీ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను, రక్తము కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసములోను పాలు పొందుటకు సహాయం చేయమని, మమ్మల్ని కడిగి పవిత్రపరచమని, యోగ్యులుగా సిద్ధపరచమని వాక్యాన్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. దయగల దేవా, మరి ఒకసారి అపాత్రునైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మీ నామానికి, మీ వాక్యానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో ప్రవక్త అయిన సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం. ఇక్కడ గమనించినట్లయితే 30వ అధ్యాయం ఈ చరిత్ర మనకు తెలిసిందే. 6వ వచనం, మొట్టమొదటిగా 6వ వచనం చదవండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో దావీదు తన జీవితంలో చేసిన తప్పును బట్టి దేవుడు ఆయనను ఈ విధంగా ఆ యొక్క కష్టాన్ని, దుఃఖాన్ని తన మీదికి రప్పించాడు. ఇక్కడ దావీదు ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి వెళ్తున్న ఆ యొక్క ఆకీషు ఆ రాజును బట్టి అక్కడ ఇశ్రాయేలు మీదికే యుద్ధానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేశాడు. సౌలు నుండి పారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. అది చాలా తప్పిదం. దాన్ని బట్టే రండి, మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం.
చదవాలి. కాబట్టి ఇక్కడ దావీదు సౌలు అన్యాయంగా తన మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు రక్షకునిగా మార్చిన దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దావీదు పారిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అనేక రీతులుగా దావీదు పరీక్షించబడ్డాడు. అయితే దేవుడు ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలే. మరి తన యొక్క ఆత్మ ప్రేరేపణ చేత నింపబడిన వారిని మరి దావీదుకు తోడుగా పంపించాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఒక్క దావీదు విషయంలోనే కాదు, సౌలు విషయంలో కూడా మరి దేవుడు ఆ రీతిగా చేస్తూ వచ్చాడు. రండి, మొదటి సమూయేలు గ్రంథం దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. దానికి ముందు 10వ అధ్యాయము 9వ వచనం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఎప్పుడొచ్చింది సౌలుకు కొత్త మనస్సు? 10వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమూయేలు ప్రవక్త ద్వారా మరి సౌలు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత ఆయనకు సమూయేలు చెప్పిన రీతిగా ఆయనకు క్రొత్త మనసు వచ్చింది. 9వ వచనం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన సౌలు కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకించబడిన తర్వాత నూతన హృదయం, నూతన మనస్సు సౌలుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. 21. మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. కాబట్టి సౌలు సమూయేలు చేత అభిషేకించబడినట్టే మనమందరం కూడా ఎవరి చేత అభిషేకించబడ్డాము? మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక మనమందరం కూడా దేవుని యొక్క చిత్తంలో దావీదు సౌలు పరిస్థితుల్లో మనం కూడా ఉన్న దైవ చిత్తం నుండి మనం పక్కకు తొలగిపోకూడదు. ఇక్కడ మనం గమనిస్తే మరి మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము. దయచేసి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 5వ వచనం. వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగ్గా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చును. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానం చేసిను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిన గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. ఇప్పుడు 10వ అధ్యాయము 27వ వచనం.
మొదటి సమూయేలు గ్రంథం. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. సౌలును అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి సమూయేలు చెప్పినప్పుడు కొందరు, ఎవరు ఎన్నిక చేయింది? పనికి మాలిన వారు కొందరు, ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు నిర్లక్ష్యం చేశారు, కానుకలు కూడా ఇయ్యలే. అయితే ఇప్పుడు అమ్మోనీయుడైన నాహాష్ 11వ అధ్యాయం యాబేష్గిలాదు ఎదురుగా వచ్చినప్పుడు, కాబట్టి అమ్మోనీయులు వారి మీదకి వచ్చినప్పుడు మరి సౌలును 6వ వచనంలో 11:6లో సౌలు వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును. ఆ రీతిగా సౌలు ఇశ్రాయేలును రక్షించాడు. రక్షించిన తర్వాత ఆ పనికి మాలిన వారిని గూర్చి సౌలు విన్నా కానీ ఏమైనాడు అంటాడు, అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. 10వ అధ్యాయం 27వ వచనం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, అభిషేకింపబడిన వారు సాటి సహోదరులు కానీ సహోదరులు కానీ ఎవరైనా నిన్ను నిందించి నీ మాటలు నిన్ను గురించి చెడుగా మాట్లాడినా సౌలు ఏం చేశాడు? చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు. అంతేకాకుండా సమూయేలు ఇశ్రాయేలీయుల యొక్క అభిష్టం ఎవరి యందున్నది? నీ యందు కదా అని అంటే అక్కడ సమూయేలుతో కూడా ఆ మాట అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి సమూయేలుకు దేవుడు తెలియజెప్పిన తర్వాత సమూయేలు మరి సౌలుతో ఆ మాటలు మరి చెప్తా ఉన్నాడు. 20వ వచనం. 3 దినముల కిందట తప్పైన నీ గార్ధములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలుల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. గొప్ప ప్రవక్త సౌలును ఆ రీతిగా అనే లోపల సౌలు 21 అందరం కలిసి, అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రముల్లో స్వల్పమైంది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. మొట్టమొదటిగా తను తాను ఏ స్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండడానికి నాకేమో ఆ హక్కు ఉన్నది, యోగ్యత ఉన్నది, నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావని ఆయనతో అంటూ ఉన్నాడు. నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైంది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా? నాతో ఎందుకు? ఇక్కడ తగ్గించుకున్నాడు. ఇక్కడ అభిషేకించబడిన తర్వాత పనికి మాలిన వారు కొందరు, ఈ మనుషుడు మనల్ని ఏం రక్షిస్తాడు వీని మోకం అని అన్నప్పుడు కూడా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. ఎప్పుడైతే అమ్మోనీయులు వారితో యుద్ధం చేశాడో ఆ తర్వాత అక్కడ జయించాడు. ఇప్పుడు 12, 13 11వ అధ్యాయము 12, 13 వచనాలు. జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారు ఏది? మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించడని సమూయేలుతో అనగా, సౌలు ఎంత మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడో చూడండి. సమూయేలు మరి ఇశ్రాయేలుల అభిష్టం ఎవరి యందున్నది? నీ మీద, నీ తండ్రి ఇంటి వారి మీద అని చెప్పినప్పుడు తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఎందుకు దీర్ఘదర్శి, నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు? ఇశ్రాయేలుల గోత్రంలో మేము కడపడి గోత్రం, నా ఇంటి వారు అల్పులు, అలాంటి నా విషయంలో నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. అతని గురించి పనికి మాలిన వారు, మరి ఈ మనుషుడు ఇశ్రాయేలుని ఎట్లా రక్షిస్తాడు అని చెప్పినప్పుడు చెవిటివాడైనట్టు మౌనంగా ఊరుకున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చి ఆ యొక్క అమ్మోనీయులను జయించడానికి కృప ఇచ్చిన తర్వాత జనులందరూ కూడా, ఇప్పుడు సౌలు అనలేదు కానీ జనులు అంటున్నారు, ఎవరైతే నిన్ను పనికి మాలిన వారు ఆ మాటలు మాట్లాడారో వారందరినీ తీసుకుని రండి ఇక్కడ అని చెప్పి వారిని మేము చంపునట్లు అని అంటే ఇక్కడ అడ్డుపడ్డాడు సౌలు. ఏమన్నాడు? 13, నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు. అంత మంచి ప్రవర్తన కలిగిన వాడుగా సౌలు ఉన్నాడు. నేడు దేవుని వలన మనం రక్షింపబడ్డాము తప్ప నా వల్ల కానీ మీ వల్ల కానీ జరిగిన కార్యం కాదు. కాబట్టి మీరు ఆ మనుషులను చంపుదామని ఈ దినాన మీరు అట్లనొద్దు, ఆ కార్యం మీరు చేయొద్దు అని అడ్డుపడ్డాడు.
కాబట్టి అప్పుడు మరలా 14 వచనంలో గిల్గాలుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని అక్కడికి వచ్చిన తర్వాత మరి సమాధాన బలులు అవన్నీ అర్పించారు. 12వ అధ్యాయంలో 1వ వచనంలో సమూయేలు ప్రజలందరి మధ్యలో సౌలును అభిషేకించాడు. కాబట్టి ఈ రీతిగా అభిషేకించబడిన సౌలు దేవుని యొక్క చిత్తములో 13వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం ఇక్కడ ఏమని ఉంది? సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను, అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీలను ఏలెను. ఇక్కడ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 21. ఎన్నేళ్ళు? మరి అక్కడ ఎన్నేళ్ళు ఉంది? 2 ఏళ్ళే కదా. మొదటి సమయంలో 13వ అధ్యాయంలో 30 సంవత్సరాల వాడై మరి ఇశ్రాయేలును ఏలెను, అతడు ఎన్ని సంవత్సరాలు ఏలాడంట? 2 సంవత్సరాలు. అక్కడికి ఇక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అట్లా మరి తేడాలు వచ్చాయి అంటే, దైవ చిత్త ప్రకారంగా దేవుని ఆత్మానుసారంగా యథార్థంగా సౌలు 2 సంవత్సరాలు మాత్రమే యథావిధిగా ఇశ్రాయేలును పరిపాలించాడు. ఆ తర్వాత మరి ఫిలిష్తీయుల రాకడ, గొల్యాతు, దావీదు ద్వారా రక్షణ, ఇవన్నీ కలిగించిన ఆ పరిస్థితుల్లో అప్పటి నుండి తన యొక్క జీవితంలో ఏమైపోయాడు? సౌలు మారిపోయాడు. దేవుని యొక్క వాక్య భాగంలో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి అతని వేరపింపగా యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది, యెహోవా యొద్ద నుండే దురాత్మ వచ్చింది. నా ప్రియ సహోదరుడా, నా విశ్వాస జీవితంలో మనము సౌలు యొక్క జీవితయాత్రలో సౌలు గొప్ప ప్రవక్త అయిన సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడేటప్పుడు కూడా నేను యోగ్యుని కానని తగ్గించుకున్నాడు, మంచిది. ఆ తర్వాత రాజుగా అభిషేకించబడిన సౌలును గురించి పనికి మాలిన వారు మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్నాడు, చెవిటివాడైనట్టున్నాడు. ఆ తర్వాత ఆ యొక్క హమ్మోనీయులు యాబేష్గిలాదు మీద వచ్చినప్పుడు అక్కడ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై ఆ యొక్క అమ్మోనీయుల నుండి రక్షించాడు ఇశ్రాయేల్ ప్రజలను. అప్పుడు జనులు అన్నారు, ఆ పనికి మాలిన వారు అన్నారు కదా, వారిని తీసుకుని రండి చంపేద్దామంటే, నేడు యెహోవా మనకు రక్షణ కలిగజేశాడు కానీ నేను కానీ మీరు కానీ కాదని తగ్గించుకొని వారిని చంపకుండా అడ్డుపడ్డాడు. ఇలాంటి గుణాలు దేవుని యొక్క చిత్తములో నీకు నాకు ఉండాలి. అయితే ఎప్పుడైతే తన జీవితయాత్రలో రాజ్యం మీద కాంక్ష పెంచుకొని ఈ యొక్క దేశ భూ సంబంధమైన రాజ్యం కొరకే తాను మరి ఆశలు పెట్టుకొని వాటి మీద ఎప్పుడైతే భ్రమ పెంచుకున్నాడో అప్పుడు దేవుని యొక్క చిత్తములో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క ఇది జరగటానికి కారణం ఏంటంటే, ఈ సౌలు మరి ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతు రాకముందే సమూయేలు దేవుని ద్వారా సమూయేలు ఇచ్చిన ఆజ్ఞను అమ్మోనీయుల మరి అమాలేకుల విషయంలో తప్పాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 2వ వచనం. 1 సమూయేలు గ్రంథం 15:2 చదువునైనా. ఇది దేవుని యొక్క ఆజ్ఞ సమూయేలు ద్వారా సౌలుకు వచ్చింది. అయితే సౌలు వెళ్ళి అక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారంగా 8వ వచనం 15:8 9
ఇప్పుడు ఏం చేశాడు? దేవునికి బలి అర్పించాలని కొవ్విన వాటిని అవి తీసుకొని వస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, 3వ వచనం, గాంధ బొమ్మలనేమి అన్నిటినీ హతం చేసి బొత్తిగా పాడు చేయాలా అన్నాడు. ఇక్కడ కొన్నింటిని తన సొంత నిర్ణయంతో మరి దేవునికి గొర్రెలు, ఎడ్లలు, కొవ్విన వాటిని, గొర్రె పిల్లలు, వాటన్నిటిని ప్రత్యేకం చేశాడు. మరి మంచి వాటిని తీసుకున్నాడు. కొన్ని పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేశాడు. ఇప్పుడు సమూయేలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. 10వ వచనం. ఇక్కడ సౌలు ఏమనుకున్నాడు? నేను దేవుని కార్యం నెరవేర్చే కదా, అందులో తప్పేముంది, నేను దేవుని కొరకు వాటిని తీసుకొని వస్తున్నా. ఆకాను కూడా అట్లే అనుకున్నాడు యెహోషువ కాలంలో. మరి మోషే అయిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు ఆ యొక్క హాయిపురం మీదకి పంపించినప్పుడు హాయిపురానికి వెళ్ళే ముందే ఆ 6వ అధ్యాయంలోనే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోనే దేవుడు సెలవిచ్చాడు, ఆ యొక్క శపితమైన వాటిలో దేన్ని కూడా మీరు ఆశించొద్దు అని. ఆ హెచ్చరికను మరచి ఆకాను ఏం చేసుకున్నాడు? ఆ బంగారు షీనారు వస్త్రాలను, ఆ బంగారు వెండిని తెచ్చి గుడారంలో దాచిపెట్టుకున్నాడు దేవుని మాటను నిర్లక్ష్యంగా. అయితే చిన్న పురమైన హాయి మీదికి 3000 మంది పోతే చాలనుకున్నారు. అక్కడికి వెళ్తే అక్కడ ఓడిపోయారు, వాళ్ళని తరిమి కొట్టారు. ఇప్పుడు యెహోషువ గోనపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. అభిషేకించబడిన వారే అపజయం ఎందుకు, విజయం ఎందుకు? ప్రవక్త అక్కడ ఉన్నాడు, మోషకు బదులు యెహోషువ ఉన్నాడు, గొప్ప నాయకుడే. ఎందుకు అపజయం వచ్చింది? శపితమైన దానిలో దొంగిలించి తీసుకుని వచ్చి పెట్టుకున్నారు. ఒక్కరు చేసిన దానికి ఇశ్రాయేలీయులందరికీ శిక్ష. నా ప్రియ సహోదరుడా, కుటుంబ యజమానురాలిగా నీవు నేను ఏ తప్పిదం చేసినా కుటుంబం అందరికీ శిక్ష వస్తుంది, జాగ్రత్త. కాబట్టి పరిశుద్ధ గ్రంథములు ఈ లేఖనాలన్నీ నీ కొరకు నా కొరకు రాయించి పెట్టాడు. దేని కొరకు? హరికథ బుర్రకథ కాదు, ఇక్కడ కూర్చోబెట్టి బుర్రకథలు చెప్పేదానికి కాదు. కాలము సమీపంగా ఉంది, దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొంది దేవుని యొక్క నామందు విశ్వాసం ఉంచి దైవరాజ్యానికి పాత్రుడు కావాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తూ వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తన జీవితాన్ని అంతమొందించాడు. ఆ యొక్క హేరోదు రాజు చేత ఖడ్గంతో చంపించబడ్డాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు అలర్ట్ అయిపోయి చెరలో పడిన వెంటనే అర్థమైపోయింది ఇంకా యేసుక్రీస్తు ప్రభుకు. ఎందుకు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, ఆది అంతాన్ని ఎరిగినవాడు, అల్ఫా ఒమేగా. కాబట్టి యోహాను చెరసలోనికి వెళ్ళే లోపలే ఆయన యొక్క కార్యాన్ని ఆయన ముగించాడు. ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. తరతరములో ప్రతి చోట పాత నుండి కొత్త నిబంధన వరకు ప్రవక్తల జీవితాలు నీ ముందు నా ముందు ఉంచాడు. నీ ప్రవర్తన నా ప్రవర్తన మార్చుకొని బలలో పాలు పొందాలని. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఎవరో ఒకరు వచ్చి చాలా చక్కగా వివరించాలా, అరికథ బుర్రకథ కాదు. ఆనందంగా కూర్చొని నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయి పడుకొని నీ జీవితంలో నువ్వు మార్పు లేని వారిగా ఉంటే దేవునికి నువ్వు ఉపయోగపడవు, నీ కుటుంబానికి శాపగ్రస్తునిగా ఉంటావు. జాగ్రత్త. సౌలు అంత తగ్గించుకున్నాడు. ఇప్పుడు అమాలేకుల విషయంలో తన సొంత నిర్ణయం తీసుకొని శపితమైన వాటిలో మంచి గొర్రెలను, కొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. నీచమైన పశువులన్నింటినీ చంపేశాడు. తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే సమూయేలుతో దేవుడు చెప్తే సమూయేలు రాత్రంతా దేవుని మొరపెట్టుకున్నాడంట. నీ ఇష్టం ప్రభువా, నువ్వే కదా అభిషేకించమన్నా, అభిషేకించా. ఆ తర్వాత నాకెందుకు? అది కాదు యాజకుని పని, తల్లిదండ్రుల పని అది కాదు. ఏలేమన్నాడు? నా కుమారులారా, మీరు చేసే పని మంచిది కాదు, జాగ్రత్త, వదిలేస్తే సరిపోయా నా తండ్రి. దేవుడు ఎలీతో మాట్లాడడం మానేశాడు. ప్రతి తల్లి ప్రతి తండ్రికి హెచ్చరిక, ప్రతి వాక్యం. ఇంతవరకు 36 సంవత్సరాల నుండి వాక్యాలు వింటూ వస్తున్నాం. మన జీవితంలో ఏ రీతిగా దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలా, ఈ మందిరంలో నేర్చుకున్న దేవుని యొక్క క్రమాన్ని నీ కుటుంబంలో కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా నీవు కలిగి ఉండాలా. ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. ఇక్కడ మొన్న ఈ ప్రాంతంలో అంటూ ఉన్నారంట, ఒక యవనస్తుడు, 35 సంవత్సరాల యవనస్తుడు నడుస్తూ పడిపోయాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. ఎవరెప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. జాగ్రత్త. దేవుని యొక్క చిత్తంలో సిద్ధపడేదానికి దేవుని మందిరాలు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాయి. కాబట్టి అసూయ, ఈర్ష్య, పగ లేకుండా సామాన్యమైన సాధు మనసు కలిగిన సౌలు, అయ్యా నిన్ను పనికి మాలిన వాళ్ళు కొందరు అన్నారు కదా, ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి
ఆ యొక్క యాబేష్గిలాదు ప్రజలను రక్షించావు, అమ్మోనీయుల నుండి వాళ్ళని పిలుచుకొని చంపేద్దాం వాళ్ళను. వద్దు, యెహోవా కలుగజేసిన రక్షణ దినమందు మనం వాళ్ళని చంపొద్దు. అడ్డుపడ్డాడు, మంచిది. తర్వాత చెవిటివారు వాళ్ళ ముందు విమర్శించినప్పుడు చెవిటివాడిలాగా చెవులు మూసుకున్నాడే తప్ప ఏం మాట్లాడలే. ఆ తర్వాత ఇప్పుడు అమరేకుల విషయంలో యుద్ధాన్ని జయించి అంతా చేసిన తర్వాత ఈ కొవ్విన పశువులన్నింటినీ వేరు చేయండి, నీచమైన పశువులను చంపేయండి. రాజు ఏం చెప్తే అదే ప్రజలు చేస్తారు, సైనికులు చేసేసారు. అవన్నీ తీసుకొని వస్తున్నాడు. వెంటనే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. కాబట్టి దేవుని యొక్క చిత్తములో సమూయేలు ఏం చేశాడు? సౌలు కొరకు మొరపెడతా ఉన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. లూకా సువార్త 19:10. ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, ప్రతి తల్లి కానీ, ప్రతి తండ్రి కానీ నశించిన నీ కుమారులు కుమార్తెల జీవితాలను వెలుగులోనికి తీసుకొని వచ్చేదానికి నువ్వు ప్రయత్నం చేయాలా, అంతేగాని మౌనంగా కూర్చునే దానికి కాదు. నా భార్య చూసుకుంటుంది లేని భర్త కూర్చోకూడదు, భర్త చూసుకుంటారు లేని భార్య కూర్చోకూడదు. అయితే ఏం చేయాలా? భర్త మీద అధికారం భార్య చేయకూడదు, భార్యని ఇష్టానుసారంగా భర్త ప్రవర్తించకూడదు. భార్య భర్తకు లోబడి ఉండాలా, భర్త భార్యను ప్రేమించాలి. ఇది సంఘ క్రమం. స్త్రీకి శిరస్సు భర్త, భర్తకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఇది 1 కొరింథీ 11లో దేవుడు చెప్పిన నియమం. ఈ నియమాన్ని పాటించాలా. ఆ నియమాన్ని నీకు నాకు గుర్తు చేసేదానికే ఆ బల్ల. ఎందుకు? అవిధేయులం, అతిక్రమకారులం, పాపులం, అలాంటి నశించిపోయిన వారణం మన కొరకు వెతుక్కుంటా పరలోకపు తండ్రి కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మన శిక్ష ఆయన మీద వేసుకొని, అయ్యో వీళ్ళంతా వారి అసూయను జయించలేని వారు, కోపాన్ని జయించలేని వారు, చిన్న చిన్న వాటిని జయించలేని వారు, దానికే వాళ్ళు నిత్యాగ్నిగుండానికి వెళ్ళి యుగ యుగాలు అక్కడ మండుతారే. అది దేవునికి ఇష్టం లేక ఆ పిల్లల నిమిత్తమై, తన బిడ్డల నిమిత్తమై తాను తన జీవాన్ని ఇచ్చి వారిని కన్నాడు. వీరందరి నిమిత్తమై ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభు యోహాను చెరపట్టబడినని వినిన వెంటనే ఆయన సువార్త ప్రారంభించాడు. ఇంకా నా పని కూడా త్వరలో దగ్గరగా ఉంది, నా యాత్ర కూడా ముగించాలా. దేవుని యొక్క లేఖనాలు నెరవేరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం, పరిశుద్ధైన మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. దయచేసి సిస్టర్స్ కూడా అవకాశం ఇవ్వండి. ఒకసారి మీరు, ఒకసారి వారు చదవండి సిస్టర్. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు. ఇది మనం సువార్త వాక్యాలు చెప్పేదానికి. ఏమని? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎప్పుడైతే ఆయన యోహాను చెరపట్టబడిన తర్వాత ప్రభువుకు అర్థమైపోయింది, ఇంకా యోహాను బయటికి రాడు. తన జీవితయాత్ర ముగిసిన తర్వాతనే ఆయన శరీరం శిరస్సు లేకుండా యోహాను మొండెం వచ్చేసింది. నా ప్రియ సహోదరుడా, ఎంత భయంకరమైన శిక్ష! దానికి యోహాను యోగ్యుడా? అతని తల్లిదండ్రి చేసిన పాపమా? యోహాను చేసిన పాపమా? దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒక్కొక్క క్యారెక్టర్ మనం గమనించినట్లయితే మన జీవితం ఎక్కడుంది ఆలోచించుకోవాలి. కాబట్టి దావీదు సాంవత్సరిక వాగ్దానాల్లో మొట్టమొదటి వాగ్దానం 2025లో ఇదిగో రెండవ వాగ్దానం, దావీదు సంపాదించుకొనెను, సమస్తమును సంపాదించుకొనెను, రక్షించెను. అదే 30వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తున్నాం. 1 సమూయేలు 30:19-20. దానికి ముందుగా ఒక్కొక్కరిని చూస్తే దావీదు ఆ స్థితికి రావడానికి కారణం ఏంటంటే, చరిత్రలో మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజైన సౌలు మొట్టమొదటిగా మంచివాడే. సమూయేలు అభిషేకిస్తారా అంటే నేనేంటంటోని, నేను దానికి యోగ్యుని కాను. అంతేకాదు, సమూయేలు అభిషేకించిన తర్వాత కూడా
12లో సమూయేలును దేవుడు అభిషేకించాలని ఇశ్రాయేలీయులందరికీ అతని పేరు డిక్లేర్ చేసిన తర్వాత సామాన్లో పోయి దాక్కున్నాడు, లేడు. అప్పుడు ఇశ్రాయేల్ జనులందరూ అడిగారు, అయ్యా ఏంటి లేడే అని అంటే, మేము ఇంకొకరి కొరకు ఎదురు చూడాలా అని అంటే దేవుడు సమూయేలుకు తెలియజేశాడు, అదిగో అతను సామాన్లో దాక్కొని ఉన్నాడు, పోయి పట్టుకొని రండి. అప్పుడు సౌలుని తీసుకొని వచ్చి అభిషేకించారు రాజుగా సమూయేలు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, అలాంటి సౌలు కొద్దిగా తప్పిదం చేశాడు. తన సొంత నిర్ణయం తీసుకొని ఆ యొక్క గొర్రెలు ఎడ్ల విషయంలో మళ్ళీ ఎవరికి అర్పించాలని? దేవునికే అర్పించాలని దైవ మార్గంలోనే దైవజనుల మధ్య దైవ ప్రజల మధ్య అభిషేకించబడిన వారి గుంపులో అక్కడే ఉంటూ చిన్న తప్పిదం. ఇండియా ఒలింపిక్ గేమ్స్లో మరి ఆ యొక్క సహోదరి ఇండియన్ యొక్క రన్నర్ 400 మీటర్స్ రిలే రన్నింగ్ రేస్, మరి ఆమె పేరు మర్చిపోయాను నేను, అబ్రహాం అని వస్తుంది లాస్ట్. ఆమె కేరళ రన్నింగ్ రేస్లో పీటీ ఉషా కంటే, మరి పీటీ ఉషా ఒకప్పుడు ఆమె గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది ప్రపంచానికి ఇండియా తరపున. ఆమె తర్వాత ఈ యొక్క మరి కేరళ సహోదరి ఆ యొక్క ట్రాక్లో 400 రిలే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చేసింది. ఆమె వచ్చిన 2-3 సెకండ్లకు కూడా ఎవరు రాలేకపోయారు ప్రపంచ దేశాల్లో రన్నర్స్ అంతా. వెంటనే ఇండియా ప్రజలంతా టీవీలో చూసి అందరు కేకలేశారు, గోల్డ్ మెడల్ వచ్చేసింది. వెంటనే రీప్లేలో చూసేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఫస్ట్ ప్రైజ్ కాదు కదా, సెకండ్ ప్రైజ్ కాదు కదా, ఆ తర్వాత థర్డ్ రన్నర్ కూడా లేకుండా డిస్క్వాలిఫైడ్. దేనికి? తనకు పెట్టిన లైన్లో నుండి కొద్దిగా తప్పిపోయింది. తనకు పరిగెత్తే లైన్లో ముందుకు వస్తున్నా, నాకు దగ్గర ఎవరు ఉన్నారో వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరు? మరి మనమెవరు? చూడడం లేదా? నా విరోధులు ఎక్కడున్నారు? నాకంటే ముందున్నారా వెనుకున్నారా? ప్రతి చోట నేను ప్రతి వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ఆ వాక్యము నన్ను గద్దించినప్పుడు లోబడితే కదా. యెహెజ్కేలు, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, మెడ వంచని వారి దగ్గరికే నిన్ను పంపుతున్నా. ఎందుకు ప్రభువా? అన్యులు ఉన్నారు, వారి దగ్గరికి పంపిస్తే వెంటనే లోపడతారు. కానీ నశించి నిత్యాగ్ని గుండానికి వెళ్తారు కదా, అందునిమిత్తం వారి కొరికే నిన్ను అక్కడికి పంపుతా ఉన్నా. వారు వినినను వినకపోయినను దేవుని యొక్క వాక్యం వారి మధ్యలో ఉంది, ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడని గుర్తెరుగునట్లు నేనిచ్చిన మాటలు నువ్వు విని వారు తిరుగుబాటు చేసినట్టు నువ్వు చేయకుండా నేను చెప్పిన వాక్యాన్ని వారికి తెలియచేయి. ఇప్పుడు సౌలుకి ఏం తెలియదు, సంతోషంగా వస్తున్నాడు. కొవ్విన వాటిని తెచ్చి ఆ సమూయేలు సంతోషపడతాడు, దేవుడు సంతోషపడతాడు అని. ఇప్పుడు ఆ రాత్రంతా సమూయేలు దేవుని సన్నిధిలో భంగపడుతూ వచ్చాడు. ప్రభువా, సౌలు ఏదో చిన్నోడు ప్రభువా, తెలియదు కదా ప్రభువా, బాధ్యత లేనివాడు కదా, ఇది తప్పిదం అవుతుంది అనుకునింటాడు ప్రభువా, క్షమించు ప్రభువా. రాత్రంతా గోజాడాడు. అవును అంకులు, సమూయేలు గురించి అంత చెప్తున్నావు, ఇది నీకెట్లా తెలుసు? నువ్వు ఆ కాలంలో ఉన్నావా? వాక్యమే మనకు ఆధారం. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదవండి. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులందరి కొరకై ఆయన మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానడమే లేన ఆయన ప్రతి ప్రార్థనలో ఇశ్రాయేలీయులందరి కొరకు చేసిన సమూయేలు సౌలు కొరకు చేయడా? దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? అయ్యా, నేను మనము ఏర్పరచుకున్నవంటి సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను. ఇది ఏమన్నా తప్పిదమా? మనమైతే ఏమంటాం? దేవుడు న్యాయవంతుడా? ఏమయ్యా సమూయేలు గారు, నేనేమన్నా తప్పు చేశానా? యుద్ధాన్ని జయించా, తీసుకొని వచ్చేటప్పుడు కొవ్విన వాటిని దేవునికి అర్పించాలని నేను చేస్తే అందుకు నాకు ఇంత శిక్ష, రాజ్యం నా యుద్ధం నుండి తీసేస్తావా? నన్ను రాజుగా లేకుండా చేస్తావా? అధికారం నుండి తొలగిస్తావా? ఏం తప్పు చేశానయ్యా? పోట్లాడమా? కానీ సమూయేలు
రాత్రంతా గోజాడాడు. ఇది అభిషేకించబడిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి తమ కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, ప్రతి ఒక్కరూ పడిపోయిన వారి విషయంలో ప్రార్థించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సమూయేలు అభిషేకమైన నా అభిషేకం ఇంకా గొప్పది. ఎవరు? పరిశుద్ధిని వలన అభిషేకం పొందినాం. మనం పొందామా లేదా? నాకు వినపడేటట్టు చెప్పాలి. కాబట్టి మనం బాధ్యత గుర్తెరగాల. ఇంటి బాధ్యత ఎంతో సంఘ బాధ్యత కూడా అంతే. కాబట్టి సంతోషంగా వచ్చిన సౌలుతో దేవుడు సమూయేలు అంటా ఉన్నాడు. రండి 15వ అధ్యాయం. 15వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ చెప్పాడు, నువ్వు మాట వినాలా. అయ్యో నేనెందుకు మాట వినలా? నేను మాట విన్నా, అన్ని సవ్యంగా చేసిన, అన్ని సక్రమంగా చేసిన అని చెప్పి సౌలు పోట్లాడేవాడుగా ఉంటాడు. సౌలు సంగతి విడిచిపెట్టు, మన సంగతి ఏంటి అని మనం పోట్లాడమా? మీరు చెప్పేది అన్యాయం. రాజ్యం నా యుద్ధ నుండి తీసేస్తారా? రాజరికం నాకు దూరంగా చేసేస్తారా? మీరు చేసేది అన్యాయం. నేనేం తప్పు చేసినా? ఆజ్ఞను అతిక్రమించావు. ఎక్కడ? సాటి సహోదరుని ప్రేమించే విషయంలో ఆజ్ఞను అతిక్రమించావు. ధర్మశాస్త్రం అంతటికి మెయిన్ అయింది ఏంటి? నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన్ని సేవించాలా. రెండవది, నిన్ను వల్లే ప్రేమిస్తున్నామా? ఇద్దరు విశ్వాసులు మార్గమధ్యంలో కలుసుకున్నారు. అన్న ఎక్కడ? నేను విశ్వాసులే, నువ్వు సంతోషంగా అన్ని లేఖనాలన్నీ మాట్లాడుకున్నారు. ఒక బావి దగ్గరికి పోయినాక మధ్యాహ్నం ఎండ, అక్కడ కూర్చొని తన మూట విప్పాడంట, రొట్టెలు. ఇంకొక ఆయన దగ్గర రొట్టెలు లేవు. ఆయన తింటూ ఉన్నాడు. ఒకటి తిన్నాక ఇస్తాడేమో అని ఈయన వెయిట్ చేస్తున్నాడు. ఇయ్యడంలే. అన్నీ అయిపోయేస్తుంటే ఇంక అయిపోతుంది కదరా అని అప్పుడు అన్నాడంట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్లో రాయబడింది. అంటే ఆయన మిగిలిన రొట్టె ముక్క కూడా అయిపోయేసి చేతులు తుడుచుకుంటూ, నీ పొరుగు వందకు దేన్నైనాను. ఈ లేఖనాలు మనకు బాగా వస్తాయి. ఈ రెండు కంటత మొదలు చెప్తున్నారు సహోదరులు కూడా కదా. మనం కూడా అంతే. మనకిష్టమైతే షేర్ చేస్తాం, లేదంటే అయిపోయేంత వరకు ఒక ముక్క కూడా పంచిపెట్టాం. చిన్నప్పుడు పిల్లలు ఉంటారు. మేము 5th క్లాస్లో 5వ తరగతిలో ఒకడు కొనుక్కుంటాడు. మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇయ్యరు. వాడిని చుట్టుకుంటారు మిగతా వాళ్ళంతా. రే నాకు నేను ఇయ్యంతా వాడు గుర్తు పెట్టుకుంటాడు అని వానికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు. ఇదరా నాకిరా. ఏమిరా నువ్వు నిన్న కొనుక్కున్నప్పుడు నాకు ఇచ్చినావా? వాడు బాగా గుర్తు పెట్టుకుంటాడు. ఇయ్యని పంటే అప్పుడు వీడు గుర్తుకొస్తుంది. అవునరా పొరపాటు అయిపోయిందిరా, రేపు కొనుక్కున్నప్పుడు నీకు ఇస్తాలేరా, ఇస్తావా? సరే. అప్పుడు వానికి. ఇది ప్రేమ, ఇది సహవాసం. అవునా కాదా? మరి నీవు నేనేం చేస్తున్నావు? బల్ల ఊరికుందా? ఏమన్నా బల్ల ఊరికి అంటావు? మేము కానుకలు వేస్తున్నాం. రొట్టె పిండి తెచ్చారు, ద్రాక్ష రసం చేశారు. మాది మీదే. యోగ్యమైన రీతిలో పాలు పొందాలా. సౌలు ఆ రీతిగా సమూయేలుతో ఆజ్ఞను పాటించుట అర్పణ అర్పించేదానికంటే శ్రేష్టమయ్యా బాబు. హేబేలు విరిగి నలిగిన మనసుతో, భయముతో, వణుకుతో వచ్చాడు. నా తల్లిదండ్రి అంతగా ఆరాధించారు ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఎంత బాగుండేది, ఆ భాగ్యం పోగొట్టుకున్నాం అని అర్పణను విధేయతతో, నమ్రతతో, భయముతో, వణుకుతో, ఈ గురిపిల్ల ఆ గురిపిల్ల అన్నిట్లో శ్రేష్టమైంది తీసుకొని వచ్చాడు. ఏం మనిషా, క్షమించవచ్చు కదా. క్షమాపణ కలిగిన దేవుడు, దయామయుడు, కృపామయుడు, ఇవన్నీ మా నాయన ఆరాధనలో చెప్తారు. ఏడ దయామయుడు? చిన్న తప్పుకు ఏదైనా తోట నుంచి బయటికి గెంటేస్తాడా? ఆడుంటే హాయిగా చెట్టు కింద పండుకొని, ద్రాక్ష చెట్టు కింద ఒకరోజు ఉదయం పూట ద్రాక్ష చెట్టు అట్లా కొమ్మలాగితే ద్రాక్ష గెల వచ్చేస్తాయి. ఎట్లా? నోటికి పండ్లను తీసుకొని తిని జల్సగా నీళ్ళు తాగి ఆడ పండుకుందు. మధ్యాహ్నం యాపిల్ చెట్టు, సాయంకాలం 3 చెట్లే ఒకరోజుకు అయిపోయాయి. ఎంత బాగుండేది. ఇది కయీను హృదయం. అందుకు
తన పొలం పంటలో నిర్లక్ష్యంగా తెచ్చాడు. ఏం మనిషివయ్యా నువ్వు, పెట్టని చోట కోసేవాని అని ఒక తలం తీసుకున్నాడు. ఇదో తీసుకో. దేవుడు తీసుకుంటాడా? అడుక్కునేవాడా దేవుడు? అర్పణను అంగీకరించాడు. మరి నీ అర్పణ ఎట్లుంది? నీ హృదయం ఎట్లుంది? సిద్ధపడు బలలో చేయవేసేదానికి. ఇప్పుడు సమూయేలు ఆ మాట చెప్పి, రెండవదిగా ఆజ్ఞ అతిక్రమించావని చెప్పి అది ఎట్లాంటితో సమానం అంటే 23 చెప్పాడు. మొదటి సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖంగా ప్రవర్తిస్తే చాలు. మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో మనం మూర్ఖంగా ఎప్పుడు ప్రవర్తిస్తాం చెప్పండి? మనకెప్పుడు కోపం వస్తే అప్పుడు. ఆ మూర్ఖత విగ్రహారాధనతో సమానమంట. కాబట్టి సమూయేలు ఆ మాట చెప్పి ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక. ఇప్పుడు మన పరిస్థితి అదే కదా. సార్వత్రిక సంఘం, అన్ని సంఘాలలో ఏంటి? ఆజ్ఞను అతిక్రమించావు నా సోదరుడా, దేవుడు నిన్ను అధికారిగా ఉండకుండా తీసేసాడు. నన్నా పక్కనే బ్రాంచ్ పెడతా, రోడ్డుకు పక్కనే బ్రాంచ్ పెడతా, సమకూరుస్తా. మెయిన్ మందిరం 4 ముక్కలుగా చిరిగిపోతుంది. ఒక ఆయన హైదరాబాద్లో ఆయన గ్రే హౌండ్స్ అంటే బాంబులు ఎక్కడ పేలుతాయో దానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు. మన సహోదరుడే కేఎస్ఎన్ మూర్తి అని. ఆయన ఇన్స్పెక్టర్ దాంట్లో. ఆయన ముందు అనేక మంది ట్రైనింగ్ అయ్యాడు, రిటైర్ అయ్యాడు. ఆయన తన ఇల్లు, ఇంటికి పైన మందిరం, ఆ మందిరంలో వృద్ధుడయ్యాడు 70+. ఆయన 70 ఏళ్ళు వృద్ధుడైతే ఒక చాకల వృత్తిలో ఉన్నటువంటి అబ్బాయిని చెరదీసి అతనికి వాక్యాన్ని నేర్పించాడు. మరి వాక్యము మరి ఆ మధ్యలో ఆయన లేనప్పుడు, ఆయన నీరసంగా ఉండేటప్పుడు ఈ యవనస్తుని వాడుకుంటూ వచ్చాడు. ఈ యవనస్తుడు ఏం చేశాడు? ఆ మందిరంలో ఉండే ఎవరిని, కూలి వాళ్ళని కాదు, ఉద్యోగస్తులు ఏరుకున్నాడు. ఏరుకొని వాళ్ళందరితో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ మందిరానికి ఇదే విధిలో లాస్ట్లో అక్కడ మందిరాన్ని పెట్టాడు. అంతవరకు ఈయనకు తెలీదు అతని పని చేస్తున్నాడని. చేయొచ్చా? ఒక్క చిన్న మాట, ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి కొన్ని రోజులు నువ్వు మౌనంగా ఉండు. తర్వాత సంఘాల్లో ఎక్కడ? కాబట్టి ఆజ్ఞాతిక్రమం దీంతో సమానమయ్యా. సౌలు ఆజ్ఞను అతిక్రమిస్తాను, అది చిన్నదనుకోకు. దేవుని దృష్టిలో మాయా విగ్రహం, గృహదేవతలు, విగ్రహారాధికుని అయిపోయిన వానితో సమానము. ఎందుకు ఇట్లా చేశావు? కాబట్టి దేవుడు మాట తప్పేవాడు కాదు. అయినా 2 ఏళ్లలో ఈ సంగతి జరిగింటే మిగిలిన 38 సంవత్సరాలు సౌలును రాజుగా ఉంచాడా, తృణీకరించాడా? చెప్పాలా? మనం ఏం చదివాం? అపొస్తలుల కార్యములు 13:21లో 40 ఏళ్ల వరకు సౌలును వారికి రాజుగా ఎవరు చెప్పింది? నూతన నిబంధన సౌలు చెప్పాడు, పాత నిబంధన సౌలు గురించి. అవునా కాదా? అయితే చెప్పేటప్పటికీ ఆయన సౌలుగా లేడు, పౌలుగా మారిపోయాడు కదా. కాబట్టి 38 సంవత్సరాలు దేవుడు ఆయన అధికారంలో నుంచి తీసేయలేదు. మరి నిన్నెందుకు తీసేస్తాడు? నన్నెందుకు తీసేస్తాడు? నాకెప్పుడు ఇస్తాడు? ఆయన ఇష్టం. ఆయన ఇష్టమైతే వాడుకుంటాడు, లేదైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోవాల్సిందే. నేనెందుకు చింత చేయాలా? అవునా కాదా? కాబట్టి సమూయేలు లోబడ్డాడు. వృద్ధుడైన తర్వాత వచ్చేసాడు. తన కుమారులు నా ప్రవర్తనని న్యాయాధిపతులుగా చేస్తే కొద్ది కాలంలోనే 2-3 కేసులు ఏంటి అన్యాయంగా ఉండే వాళ్ళ 2 కేసులు పరిష్కారంలోనే వాళ్ళ బుద్ధి పెట్టేశారు. ఎవరు? సమూయేలు కుమారులు. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో యోవేలు, అబియా. యోవేలు పెద్దోడు, అబియా రెండోవాడు. వాళ్ళు ఏం చేశారు? న్యాయాన్ని అన్యాయంగా తిప్పి ధన సంపాదనకు పాటుపడ్డారు. బహుశా సమూయేలు ఇన్ని ఏళ్ళు మరి న్యాయాధిపతిగా ఉన్నా కానీ సంపాదించలే. ఎందుకు సంపాదించలే? ఆయన సిస్టమ్ ఎట్లాంటిదంటే ఆయన యొక్క సాక్ష్యం ఇట్లాంటిది. 12వ అధ్యాయం మొదటి సమూయేలు
గ్రంథం మనము 2వ వాగ్దానాన్ని ధ్యానిస్తున్నాం. వెనక్కి వెళ్ళిపోయాం, వెనక నుంచి చూసుకుంటూ వస్తున్నాం. 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ, 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 ఇది సమూయేలు యొక్క సాక్ష్యం. ఎద్దు కానీ గార్ధబము కానీ అన్యాయంగా మరి ధనాన్ని కానీ ఏదైనా సరే నేను సంపాదించుకున్నా, లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన యెడల ఎవరి ఎదుట? మొట్టమొదట దేవుని ఎదుట. రెండవది మరి యెహోవా సన్నిధిని. రెండవది ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట, రాజు ఎదుట వాడు నా మీద సాక్ష్యం పలకాల. అప్పుడు జనులు ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్పారు? అందరం కలిసి చదువుదామండి. 4వ వచనం. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనను తీసుకోలేదని వారు చెప్పగా, ఇప్పుడు చెప్తున్నాడు తన సాక్ష్యం. అందరం కలిసి, అతడు అట్టిది నా యొద్ద ఏదియో మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ఉత్తరమిచ్చిరి. ఇది మన సాక్ష్యంగా ఉండాలి. తగ్గించుకుందామా, హెచ్చించుకుందామా? ఎందుకంటే సమయం అయిపోయింది, 1 గంట. ఎక్కువ సమయం తీసుకుంటే కష్టం. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క చిత్తంలో ఎట్లా ఉన్నాం? ఇప్పుడు ఆ యొక్క 2వ వాగ్దానంలో దావీదు చేసిన తప్పేంటి? సౌలు రాజు అయిన తర్వాత ఆ అమాలేకులను ఎప్పుడైతే అన్నాడో దేవుడు అప్పుడే తృణీకరించేశాడు. అప్పటికి 2 ఏళ్ళు ఇంకా గాల. ఎందుకంటే దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఇంకా సంపూర్ణంగా ఇంకా ఒకదాన్ని మించి ఒకటి పాపం చేసేదానికి సిద్ధపడ్డాడు. సౌలు భయపడలా. మొట్టమొదటి తప్పైన ఆజ్ఞ నుండే తిరిగి సమకూర్చబడి దేవుని వైపుకు రాలేకపోయాడు. రాజ్యం 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 రాజ్యం. నూతన నిబంధనలో ఈ అత్తరెందుకు ఇట్లా పాడు చేశావు? 300 దినాలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. చూశాడు 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 శిరవ మరణం వరకు 12 మంది ఊరుకున్నా 12 మందిలో ఒకడైన యూదా ఇంతకాలం ఈయనకు సేవ చేస్తే ఏముంది? బూడిద మిగిలింది. లాస్ట్కి ఈయన్నే అమ్మేస్తా 30 వెండి నాణాలకు అమ్మేసి వచ్చేసాడు. ఇంటికి పోయిన తర్వాత ఆత్మ ఆవేదన పట్టలేక మరలా తీసుకుని వచ్చి ఆ శిలువ శ్రమలు అవన్నీ చూసిన తర్వాత హృదయం మండిపోయింది. యాజకుల దగ్గరికి వచ్చి, మీ వెండి నాణాలు మీరే తీసుకోండి, నాకొద్దు, నిరపరాధి రక్తానికి నేను అప్పగించా అంటే, ఆ సంగతి నువ్వే చేసుకోపో, అయిపోయింది నీ వల్ల, మాకు అప్పగించేసావు, తీర్పు అయిపోయింది, ఇంకా మాకు గుండెలు నెమ్మదిగా ఉన్నాయి, ఆయనను చంపేస్తే లోకం ఆయన వెంట వెళ్ళదు అనుకున్నారు వాళ్ళు, శాస్త్రులు పరిచయులు. ప్రతి వారు తప్పిపోయేవారే. ప్రతి తరములో ప్రతి కుటుంబంలో. నా ప్రియ సహోదరుడా, నేను కానీ నీవు కానీ మన కుటుంబాలు ఎక్కడికి వెళ్తున్నాయి మనం గమనించడంలే. నిత్యాగ్ని గుండానికి ఎండకే తట్టుకోలేము. నిత్యాగ్ని గుండములో, యుగయుగాలు మండే గుండములో ఆకాను తట్టుకోలేకపోయాడు. ఆఫ్టర్ ఆల్ దేవుడు ముందుగానే చెప్పాడు, శపితమైంది వద్దురనైనా అని. ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. తన భార్య, పిల్లలు, గాడిదలు అన్నీ ఆకూరలోయలో వేసి రాళ్ళతో కొడుతుంటే ఏడుస్తున్నారు. ఏమి నాన్న, ఎంత దౌర్భాగ్యును నాయనా, నీకు ఆజ్ఞలు తెలియదా? సైన్యాధ్యక్షుడిగా ఉన్నావు, సైన్యంలో ఉన్నావు, ఇంత హెచ్చరికలు యెహోషువ గారు చెప్పినప్పుడు మోషే నాయకత్వంలో ఉన్నావు, ఇదేనా నువ్వు నేర్చుకుంది? మాకందరికీ మరణం తెప్పిస్తావా? నీ కడుపును పుట్టినందుకు ఇదా అని నీ బిడ్డలు ఆకాను నిందించుంటారేమో. అవునమ్మా, దౌర్భాగ్యుని అయ్యా, ముందు నన్ను చంపండి అయ్యా, నా కళ్ళ ముందు వాళ్ళని చంపితే నేను చూడలేనయ్యా. నీ తీర్పు ఒకవేళ అదే అయితే నీ జీవితం ఏపాటిది? జాగ్రత్త, పరిశీలించుకొని బలలో ఏకంగా చేయవేటుకు దేవుడు నీకు నాకు సాయం చేయనుగాక.